నిన్న భువనగిరిలో మంత్రిగా ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు, జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి నిన్న ఒక సమీక్ష సమావేశం భువనగిరిలో ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో చాలా సమస్యలు చర్చకు వచ్చినాయి. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి నీటి పారుదల సంబంధించినటువంటి సమస్యలు చర్చకు వచ్చినాయి. అందులో బునాదిగాని కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ, అలాగే భీమలింగం కాలువ, అలాగే పిలాయపల్లి కాలువ, దాంతోపాటు దేవాదులకు సంబంధించినటువంటి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి నీళ్ల సమస్య, అలాగే బస్వాపురం నీళ్ల సమస్య, ఈ రకంగా అనేక సమస్యలపై నిన్న చర్చ జరిగింది. నిన్న మంత్రి గారు బహుశా భువనగిరి జిల్లాకు వచ్చారు కాబట్టి ఈ నీటి వనరులకు సంబంధించినటువంటి కాలువల విషయంలో డబ్బులు మంజూరు చేస్తారని చెప్పని జనం అందరూ కూడా చాలా ఆశించారు. కానీ ఏ ఒక్క పైసా ఇవ్వలే. హామీ మాత్రం నేను గట్టి హామీ ఇస్తున్నా అని చెప్పాడు తప్ప ఈ బునాది గాని కాలువకు, పిలాయపల్లికి, ధర్మారెడ్డిపల్లికి, చిన్ననీటి వనరులకు డబ్బులు మంజూరు చేస్తున్నా అని చెప్పని ఒక మాట కూడా చెప్పలేదు. అలాగే నవాబ్పేట రిజర్వాయర్ సంబంధించినటువంటి నీళ్లు అందిస్తా అని చెప్పాడు, ల్యాండ్ ఎక్విజేషన్ కావాలని చెప్పాడు తప్ప భూసేకరణ జరగాలన్నప్పుడు నిధులు విడుదల చేయకుండా భూసేకరణ ఏ రకంగా చేస్తారు? అందుకే కేవలం మంత్రి గారి యొక్క పర్యటన సమీక్షకు ఉపయోగపడదు తప్ప భవిష్యత్తుకు ఉపయోగపడలేదు. అంటే సమీక్ష చేస్తే భవిష్యత్తు ఉంటుంది, కానీ భవిష్యత్తు ఉండాలంటే నిధులు కావాలి. అందుకే ఉట్టి చేతులతో మంత్రి గారు వచ్చారు, ఇది సరైనది కాదు. అలాగే బునాది గాని కాలువ 98 కిలోమీటర్లు ఉన్నటువంటి బునాది గాని కాలువ ఇప్పటి వరకు కేవలం పూర్తయింది 40-44 కిలోమీటర్లు మాత్రం పూర్తయింది. మరి 260 కోట్ల రూపాయలు కావాలి బునాది గాని కాలువ పూర్తి కావాలంటే. ఇప్పటి వరకు కేవలం 34 కోట్ల రూపాయల పని మాత్రమే అయ్యింది. సుమారు 200 పైచీలకు కల్వర్టులు, బ్రిడ్జిలు నిర్మించాలి. కేవలం 30 బ్రిడ్జిలు మాత్రమే నిర్మాణం చేసి, ఈ రకంగా చూస్తే బునాది గాని కాలువ ఇదే పద్ధతుల్లో చేస్తే ఇంకా 10 ఏళ్ళైనా పూర్తి అయ్యేటట్లేదు. ఇప్పటికి 18 ఏళ్ళు అయింది బునాది గాని కాలువ. అలాగే మూసి నీళ్లు మాకు వద్దు, మాకు గోదావరి జలాలు కావాలని చెప్పిన ప్రజలందరూ ఆలోచన చేస్తుంటే, నినాదం ఇస్తుంటే, ఈ ప్రభుత్వం మాత్రము గోదావరి జలాల మీద స్పష్టత ఇవ్వలేదు. అందుకే చెప్తా ఉన్నాం ఏంటంటే, మాకు మాటలు కాదు చేతలు కావాలి, హామీలు కాదు నిధులు కావాలని చెప్పని సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది. ఈ నెల 8, 9 2 రోజులు అడగూడు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. 9వ తేదీ నాడు జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఆ రకంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని, బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.